ఈరోజు ముఖ్య అతిథి శ్రీ రాకా సుధాకర్ రావు గారికి, అదేవిధంగా మన నాగరాజ్ సాధు గారికి, ఇంకా మిగిలిన యువ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా మన దేశం చాలా వేగంగా పురోగతి చెందుతోంది. అయితే ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఒకటి స్వచ్ఛ భారతం గురించి కూడా మనము అది కూడా అంటే స్వచ్ఛత అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకందరికి తెలిసిన విషయమే. ఇందాక మీరందరూ చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఆ విషయం గురించి. అయితే ఏంటంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఇట్లా అపరిశుభ్రత ఉంటే దాన్ని ఎవరు రిపోర్ట్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆ టాయిలెట్ బాగాలేదు, ఇది ఇట్లా ఉంది, అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. అన్ని చోట్ల జరుగుతుంది. మనం కుంభమేళకి వెళ్ళాం. కుంభమేళకి వెళ్తే మొత్తం ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళేంత దారంతా కూడా అసలు మనకి ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళి యూజ్ చేస్తామన్నా, అక్కడ టాయిలెట్స్ వాడదామన్నా సరిగ్గా లేవు, పబ్లిక్ టాయిలెట్స్ సరిగ్గా లేవు. అక్కడ కుంభమేళలో అయితే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు. అంటే ఎక్కడికక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు ఎట్లా ఉన్నా వాడడమో లేకపోతే దాని గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఉండే ఆఫీసుల్లో, మన కాలేజీల్లో, మన స్కూల్స్ అన్నింటిలో కూడా ఇట్లానే ఉంది పరిస్థితి. కాబట్టి కానీ ఇదేంటో అని అనిపిస్తారు. చాలామంది బలవంతంగా కంట్రోల్ చేసుకుంటే లేకపోతే వదిలిపెట్టేస్తున్నారు. అయితే దీనికి మనం ఓనర్షిప్ తీసుకోవట్లేదు. సమాజం మనది, దేశం మనది, మన దీని గురించి ఏదో ఒకటి చేయాలని సొల్యూషన్ గురించి ఆలోచించడం అనేది అవసరం, మొదలు పెట్టాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జస్ట్ అంటే ఈ మధ్య పరిచయమైన ఒక వ్యక్తి చెప్పారు. ఆయన ఒకసారి సింగపూర్ దేశానికి వెళ్ళినప్పుడు ఆయన అలవాటు ప్రకారం మామూలుగా సిగరెట్ తాగేసి సిగరెట్ ప్యాకెట్ పూర్తి అయిపోయిందట. ఆ పెట్టె తీసి అక్కడే పడేసి వెళ్ళిపోతున్నాడట. వెంటనే ఎదురుగా వస్తున్న అక్కడ లోకల్ సిటిజన్ ఒక ఆయన వచ్చేసి ఆయన దాన్ని తీసేసి అక్కడ కొంచెం ముద్దుకెళ్ళి డస్ట్బిన్లో వేసారట. ఇతనికి ఏదో అట్లా చెంప మీద చెడులో కొట్టినట్టు అనిపించింది. అది సారీ చెప్పాడు. అంటే సారీ అండి ఇట్లా చేసినందుకంటే అతను అన్నట్ట, పర్లేదు, మీరు నాకు దేశానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పాడు. అంటే మీరు చెత్తలు వేసి నాకు ఛాన్స్ ఇచ్చారు చేయడానికి, సేవ చేయడానికి అని చెప్పి. అంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు, ఈ దేశం నాదని చెప్పేసి. అట్లా చాలామంది ఓనర్షిప్ తీసుకున్నారు. కాబట్టి అక్కడ దేశాల్లో మనము పరిశుభ్రత అనేది కొంచెం గమనిస్తున్నాము. మనం నేర్చుకోవచ్చు, కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మనము నేర్చుకుందాం. మన దగ్గర ఏం జరుగుతుందంటే ఎవరో ఒక మదర్ ఈ మధ్య అంటుంది, మా పిల్లలు ఫారెన్కి వెళ్ళారు, మళ్ళీ ఇండియాకి తిరిగి రాబుద్ది కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఎక్కడ చూసినా చెత్త వాసన, రోడ్లు బాగుండవు, కుక్కల్ని సరిగ్గా మెయింటైన్ చేయరు, ఎక్కడ అంతా అసహ్యంగా ఉంటుంది, ఎందుకు రావాలి దేశానికి అని. అంటే దేశం బాగాలేకపోతే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతామా? అంటే అది సొల్యూషనా? అది ఆలోచించాలి ఒకసారి. అట్లానే మనము అంటే మన ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, మనం దాన్ని అట్లా వదిలిపెట్టేసి ఆ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నాకేం పట్టింది, నా సంగతి నేను చూసుకుంటానని అనలేము కదా. అది కరెక్ట్ అప్రోచ్ కాదు అది. సో ఇది కొంచెం ఆలోచించాలి. చాలామంది ఏంటంటే బెస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయో, బెస్ట్ బిల్డింగ్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళిపోదామనే ఆలోచనతో కూడా కొంతమంది వెళ్ళిపోతుండే కనిపిస్తుంది. ఇది మనం కొంచెం ఆలోచించాలి విషయం గురించి. ఇది మన దేశం అనుకుంటే మనం దీన్ని బాగు చేసుకుందాం. ఇప్పుడు వివేకానంద స్వామి చెప్తారు, అంటే మన దేశానికి ఉన్న చరిత్ర ఎవరికీ లేదు, వేరే దేశానికి గొప్ప చరిత్ర లేదు. ఆయన ఒక ఉదాహరణ చెప్తారు. మన దేశం గురించి చెప్తే ఇది ఒక ఓడ లాంటిది, పెద్ద షిప్. ఇది ప్రపంచమంతా ట్రావెల్ చేసింది. ఒకప్పుడు ట్రావెల్ చేసి ప్రపంచం మొత్తానికి నాగరికత అందించింది. ఫస్ట్ ప్రపంచం మొత్తం లోపల మోస్ట్ సివిలైజ్ కంట్రీ మన దేశమే. ఫస్ట్ అన్నిటికన్నా ప్రపంచానికి నాగరికత అందించిన దేశం మన దేశం. అటువంటి ఓడకి ఇవాళ ఒక చిన్న చిల్లు పడింది, మెల్లమెల్లగా సింక్ అవుతుందేమో అనిపిస్తుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? మీలో మీరు కొట్లాడుకుంటారా, ఇది వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా, లేకపోతే అందరు కలిసి దాన్ని రిపేర్ చేస్తారని ఆయన అడుగుతారు యాక్చువల్గా. సో ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. దేశం అట్లా ఉన్నప్పుడు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? షల్ వి రన్ అవే ఫర్ గ్రీనర్ పాస్చర్స్ ఆర్ షల్ వి ఓన్ దిస్ అప్ అండ్ రెక్టిఫై ద ప్రాబ్లమ్స్ హియర్? ఇది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. సో ఇందాక మీరు పాంప్లెట్ విన్నారు కదా, మేము అంటే స్వచ్ఛ భారతంలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో కూడా పెద్ద ఇష్యూ అది. దాంట్లో మేమంటే స్పెసిఫిక్గా స్వచ్ఛ టాయిలెట్ క్యాంపెయిన్ ఒకటి అనుకున్నాము. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే మీ నేమ్స్ ఇవ్వండి ఒకసారి. ముందు ఒకదాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం, లేకపోతే టాపిక్ చాలా పెద్దది, ఓషన్ లాంటి టాపిక్ అది. మేమైతే ఇది అనుకుంటున్నాం, ఫస్ట్ టాయిలెట్ క్యాంపెయిన్. ముందు కాలేజెస్లో అయితే మీరైతే యూ కెన్ డూ సంథింగ్ దాని గురించి యాక్చువల్గా. అట్లా ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు నేమ్స్ ఇస్తే కనుక మీరు ఏం చేస్తారో మేము మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాం, మీరు అప్డేట్స్ మాకు ఇస్తున్నాడు అనమాట. సో అది లెట్స్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, ఓనర్షిప్ ఆఫ్ దిస్ సొసైటీ అండ్ కంట్రీ. లెట్స్ డూ సంథింగ్ ఫర్ దిస్ వన్. థ్యాంక్ యూ. వందే మాతరం.